ఓ బుచ్చవా, ఏందక్కో? ఏం లేదవ్వా, ఇక సమక్క తల్లికి పెట్టుకుందాం అనుకుంటాను. రేపు పిల్లగాడు పుట్టినప్పుడు ఒక మొక్కుండే, ఇక పిల్లగానికి మొన్న పానం పైలం లేకున్నప్పుడు మొన్న మొక్కుండే, ఇక అన్ని కలిపి 2 మేకల వరకు పెట్టుకుందాం అనుకుంటాను అక్క. అవునానే, మరి ఎంతమందిని పిలుద్దాం అనుకుంటానమే పోషక? ఎవరెవరు వస్తాళ్ళు? ఎవరని లేదవ్వా, ఈ 4 ఇళ్ళని పిలుద్దాం అనుకుంటానా. ఇక నిన్ననే నా బిడ్డ వచ్చింది, ఇక మళ్ళీ ట్రాక్టర్ లేదా, గాడు అడిగిన ట్రాక్టర్, ఇక అందరు కలిసి ట్రాక్టర్లనే పోకట. ఇక జర పొద్దున్నే రెడీ అయిపోడే, ఇక మనం జర డబ్బులు రెడీ అయ్యిల్లవ్వ పొద్దుగాల. సరే అక్క, ఇక పోయేస్తావా? చాలా పనులు ఉన్నాయి, ఆడి అన్నీ ఉన్నాయి, ఎవరు చేసేటోళ్ళు ఉన్నారు. ఇక సమ్మక్క తల్లికి అడిగి పోవాలంటే ఇల్లంతా శుభ్రం చేయాలి, రెడీ అవ్వాలి. నర్సవ్వా, ఓ నర్సవ్వా, చెప్పవా పోషవా? రేపు పొద్దుగాల సమ్మక్క తల్లికి మేకను పెడతానమ్మవ్వా. ఇక కవితోళ్ళను గా మల్లన్నోళ్ళను ఇక జరగా బుచ్చవ్వని అందరినీ పిలిచిన జర 4 ఇళ్ళోళ్ళని జర రారవ్వ. మీరు కూడా వచ్చేటప్పుడు అన్నం తీసుకోరా, పిల్లల్ని పట్టుకరా. ఏం లేదవ్వా, ఇక రేపు పిల్లగానికి మంచి లేనప్పుడు మొక్కు పెట్టినా కదా బిడ్డ, ఇక అప్పుడు ఆ మొక్కు తీసుకుందామని పోతానా. పొద్దుగాలనేనా? పొద్దుగాలనే పోకటవ్వా. టిఫిన్లు గిట్ల ఏం చేయకుల్లి, నా బిడ్డ పులిహార చేస్తానన్నది. ఇక దారిలో పోకుండా తిందామవ్వా. ఇక జర దబ్బున రాళ్ళవ్వా, మంచిగా రెడీ అవ్వుల్లి. ఇక బండిలో మత్తు జాగున్నదవ్వా, ఇక పిల్లగాలని కూడా పట్టుకరా. అవో ట్రాక్టర్లో పోతారా అక్క? అవునా అవ్వా, ఈ మల్లన్నోళ్ళదే మాట్లాడినావు. ఇక అన్నయ్య వస్తా అంటే ఇక అన్నని అడిగితే ఇక అందరం పడతాం కదా అందులోనే అని పోదాం అనుకుంటాను. ఇక రారవ్వ మరి జర, నేను పోతా, చాలా పనులు ఉన్నాయా ఇంటికాడ. సరే అక్క, ఈ అత్తంతి అన్నని కూడా తీసుకుని వస్తాం, పిల్లలను కూడా వస్తాం. కానీ పువ్వులున్నాయా ఏమి ఇంటికాడ? అవ్వ చెట్లన్నీ చచ్చిపోయా మాకే అడిగి పువ్వులు. సరే మా ఇంటికాడ ఉన్నాయి, నేను కట్టుకొని పట్టుకొని వత్తిగా. సరే అవ్వ పోతాను, ఇక రాళ్ళి పొద్దుగాలనే ఇంటికాడికి. సరే సరే, అందరూ వచ్చినట్టేనానే? అందరు వచ్చినట్టేనే, ఇక పోడే లేటు. అగో మల్లయ్య రాలే కదా. అత్తడవ్వా, కౌరు పంపొచ్చిన ఇప్పుడు ఇక పిల్లగాంతోటి. అగో పుషక్క, మీ మామత్త లేడాయే? ఈ ఆడవ్వ ఇల్లంత వదిలేసి ఎట్లా పోకట, ఏం పోడు. అందుకే ఇక జర మా మామని ఉంచుతాను. ఆయన ముసలోడాయే, ఆయనకి ఇక అదిగా చేత కాదు కదా, అందుకనే ఉంచుతాను. అవునే బుచ్చావా, అన్న రాలేదా? ఏమోనవ్వా, అలా సేటు పని ఉన్నదని చెప్పిండు, ఇక అటు మొకాన్ని పోయిండు. ఇక మమ్మల్ని పోమని తోలిండు. అవ్వో మల్లన్న, 100 ఏళ్ళ ఆయుషుగా అదే నీకు. రెడీ అయ్యారా అవ్వ అందరు? ఇక ఓడేనా? ఇక పోడే మల్లయ్య, ఇక బా ట్రాక్టర్ది. ఇక మల్లన్న పోనీ, అందరు ఎక్కిళ్ళు. ఇక తల్లి పిల్లగాన్ని నీకు అడిగి పట్టుకొని వచ్చినావు, పిల్లగాని పుట్టంటికలు కూడా నీకానే తీసినావు. ఇక పిల్లగానికి మంచిగా లేకపోతే ఇక మొక్కన్ని తీసుకుంటానమ్మా. మమ్మల్ని పైలంగా చూడు తల్లి, చల్లగా చూడవ్వా. ఇక్కడ మంచిగా మొక్కవా అని మనవాడి గురించి బిడ్డల గురించి మంచిగా మొక్కి గింతంత కళ్ళు పోసి మంచిగా తల్లికి మొక్కి కొయ్యుల్లి. అమ్మ సమ్మక్క సారక్క తల్లి, ఏమన్నా లోటుపాట్లు ఉంటే గిట్లా మమ్మల్ని క్షమించు తల్లి. ఇక మేము ఈ మొక్కు పెట్టుకుంటాను అవ్వ, మమ్మల్ని చల్లగా దీవించు. అగో జడ తిత్తానికి ఏంది తల్లి, అంత మంచిగా చేసింది పోషక్క. అమ్మ ఏమైనా తక్కువైతే క్షమించు తల్లి, అన్ని మంచిగా చేసిన. మేకల్ని పట్టుకొని వచ్చిన, మా పిల్లగాన్ని పట్టుకొని వచ్చిన, ఆడింత బెల్లం ఇచ్చిన, మా పిల్లగానంత కేజీలు. అగో అక్క, దేవర వచ్చింది, సమ్మక్క సారక్క తల్లి వచ్చింది. బట్టలు పెడుతున్నాను మొక్కుకున్నవే, నా మొక్కు తీర్చలేదే తల్లి. అమ్మ తల్లి నన్ను క్షమించు తల్లి. అవ్వ సమ్మక్క సారక్క తల్లి, ఇక జరి ఇంకోసారి వచ్చి నా మొక్కు పెట్టుకుంటానవ్వ. నా తప్పు అయిపోయింది, నా పిల్లగాని మంచిగా చూడు తల్లి. ఈ ఒక్కసారికి నా తప్పుని క్షమించు తల్లి. పెట్టుకోవే బాలా, చిన్న జర తల్లికి మొక్కుపోనాయన, చల్లగుండు నాయనా. జరి ఇంకోసారి వచ్చినప్పుడు నన్ను మంచిగా కొలుసుకోలే, నీ వంశం వృద్ధి కొత్తదే, నీ మనవాడు గొప్పవాడు అవుతాడు తల్లే, నీ బిడ్డ బతుకు మంచిగుంటదవ్వా. హారతి ఇయ్యరా రవ్వ, అవ్వ చల్లబడుతుంది. మల్లన్న ఈ జడ తెచ్చింది, ఇక కోద్దామా? కోద్దాం చెల్లా, కోద్దాం. ఇక పట్టుకరాలి ఇటు. ఇక పొయ్యి పెట్టి కంచుడు పెడతారా అల్లవ్వ, పిల్లగాళ్ళకి ఆకలి అవుతుందో ఏమో. ఏమోనే, పానం అంతా అలిసిపోయినట్టాయే. ఈ పిల్లగాళ్ళకి ఇంత బువ్వ పెట్టి మంచిగా కూర్చొని తినడే. ఆ ప్రయాణం మాత్రం మంచి నిమ్మలం సాగిందక్క. ఏమున్నదవ్వా, తల్లిని చూసే కాడ ఎండలేదు వానలేదు, ఆ తల్లి ఆశీస్సులు మనకు ఉండాలి. హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా వీడియో జర మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ వేసుకోండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, మాకు సపోర్ట్ ఉంటుంది. ఇన్ని మంచి మంచి మీరు చెప్పిన వీడియోస్ అలా చేస్తారం కదా, ప్లీజ్ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాగే మా ఛానల్ ముందుకు సాగుతుంది. ఆ సమ్మక్క సారక్క ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాయ్ ఫ్రెండ్స్.
మర్చిపోయిన వల్ల అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్.